श्रीमहागणाधिपतये नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्य विजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनीतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రియబంధువులారా, మీకందరికి కూడా వినయపూర్వక వందనాలు సమర్పిస్తూ, జ్ఞాన ప్రవాహంలాగా కాంచి కామకోటి పీఠాధిపతులు, నడయాడు దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క అమృత స్వరూపమైనటువంటి ఇతిహాసాన్ని మనం ఆనందిస్తూ చవి చూస్తూ ఉన్నాం. మహాస్వాముల వారు దీర్ఘకాలికమైన జీవితాన్ని గడిపి లోక సంరక్షణ చేసినటువంటి మహాపురుషుడు. ఆయన తన చివరి దశలో అనగా 1978 నుండి 84 వరకు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కాలినడకను సంచరించి ఎందరినో కూడా బాధల నుండి విముక్తి చేసి ధర్మ సంస్థాపన చేసిన మహాపురుషుడు. తర్వాత 1984 నుండి 1994 వరకు అనగా చివరి 10 ఏళ్ళు ఆయన కాంచీపురంలోనే ఉన్నారు. అంటే పరిసర ప్రాంతాల్లో వెళ్ళి వచ్చేవారు. ఆయన 1980లో సతారాలో ఆయన ఉన్న సందర్భంలో జరిగినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి కథను మనం విని ఆనందిద్దాం. శ్రీనివాస్ శర్మ అనేటుంటారు. ఆయన చిదంబరం వాస్తవ్యుడు. ఆయన కంచి కామకోటి పీఠం సంబంధించినటువంటి ఒక సంస్కృత పాఠశాలలో అధ్యాపకుడు. తన సహోదరి వివాహ నిమిత్తం ఆయన బాంబేకు వెళ్ళాడు. బాంబేలో అక్కడ చేరిన బంధువులు కొంతమంది ఒక దగ్గర కూర్చొని కాంచి కామకోటి పీఠం గురించి, మహాస్వాముల వారి గురించి విషయాలు చర్చిస్తూ ఉన్నారన్నమాట. శ్రీనివాస్ శర్మ గారికి మహాస్వాముల వారి పైన అమితమైన భక్తి. వారు చర్చిస్తుండగా అక్కడ వెళ్ళి కూర్చున్నారు. వారితో పాటు అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండగా అడిగారు, మహాస్వామివారు ఇప్పుడు ఎక్కడున్నారని. బాంబేలో ఉన్న వాళ్ళు చెప్పారు, ఇక్కడే దగ్గరలో సతారాలో స్వామివారు ఉన్నారు అన్నారు. అయితే ఆయనకు వెళ్ళాలని అనిపించింది. వాళ్ళని అడిగారు, సతారాకి ఎలా వెళ్ళాలి అని. వారు చెప్పారు, పూనా వెళ్ళాలి, పూనా నుండి సతారాకు వెళ్ళవచ్చు అని. దానికి ఆయన కొత్త కదా, బాంబే మరియు సతారా ఈ ప్రదేశాలు ఆయన కొత్త కాబట్టి ఇంకాస్త వివరాలు వారిని అడగగా వారు సంపూర్ణమైనటువంటి విషయాలను తెలియజేశారు. బాంబేలో ఉన్న చర్చ్ గేట్ అని ఉంది, అక్కడి నుండి సాయంకాలం రైలు బయలుదేరుతుంది, మీరు దాంట్లో వెళ్తే మీరు పూనా చేరుకోవచ్చు, అక్కడి నుండి సతారా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆయనకు ఇంకో విషయం కూడా చెప్పారు. అది సాయంకాలం
చాలా రద్దీగా ఉంటుంది, మరి మీరు వెళ్ళగలరా అంటే, లేదు నేను స్వామివారి కోసం నేను రైల్లో నిల్చొనైనా వెళ్తాను అని నిర్ణయం చెప్పాడు. అదే ప్రకారం చర్చ్ గేట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైల్లో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. మరి వారి స్నేహితులు చెప్పినట్లుగా ఆ రైలు అంతా కూడా కిక్కిరిసి ఉంది. అలా మూలకు ఒక దగ్గర నిల్చొని ఉన్నాడు. స్వాముల వారినే జపిస్తూ ఉన్నాడు. మనకేదైనా కష్టం వస్తే మనం భగవంతుని స్మరిస్తాం భారతీయులు. అదే విదేశీయులైతే 1 నుండి 100 మంది వరకు చెప్పుకోమని చెప్తారు. అంటే వారికి ధార్మికం పైన అంతగా వారికి పరిచయం ఉండదు విదేశీయులకు. మరి అలానే ఆయన ప్రయాణం చేస్తూ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పూనా చేరుకొని తర్వాత అక్కడి నుండి సాయంకాలం వల్ల సతారా చేరుకున్నారు. కొత్త ఊరు, ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, భాష ఒకటి సమస్య. అక్కడ మరాఠీ వాళ్ళు మహారాష్ట్ర భాష మాట్లాడతారు, ఇతను తమిళ్ వచ్చు. ఎలా దేవుడా అనుకుంటూ ఉండగా రైల్వే స్టేషన్లో ఒకటి దుకాణం కనపడింది, ఛాయ్ దుకాణం. చూశాడు, అక్కడ ఉన్నటువంటి యజమాని ఒక తమిళ వాడి మాదిరి కనపడ్డాడు. ఏదో ఆశ కలిగింది అతనికి. ఇతను వెళ్ళి అడిగితే విషయాలు తెలుస్తాయని దగ్గరికి వెళ్తే ఆయన తన పేరు నారాయణ అయ్యర్ అని, ఇక్కడ కాఫీ స్టాల్ ఎన్నో సంవత్సరాలుగా తను చేస్తున్నానని చెప్తూ ఆయన కూర్చుని చేసి కాఫీ ఇచ్చి, మీరు మహాపెరియవని దర్శించడానికి వచ్చారా అంటే అవును అన్నారు. అయితే నెమ్మది కూర్చోండి, ఇంకొక ట్రైన్ వస్తుంది, అది వచ్చి వెళ్ళిన తర్వాత నేను కాస్త విశ్రాంతి దొరుకుతుంది, మిమ్మల్ని ఏదైనా ఒక ఆటో ఏర్పాటు చేసి మహాస్వాముల వారు ఉండేటువంటి ప్రదేశాన్ని మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పారు. మంచి చక్కటి కాఫీ తాగి ఆయన అక్కడే కూర్చున్నారు శ్రీనివాస్ శర్మ గారు. 15-20 నిమిషాల తర్వాత ఆయన ఫ్రీ అయ్యాడు. నారాయణ అయ్యర్ ఏం చేశాడంటే బయటికి వచ్చి తను తెలిసిన వారి ద్వారా ఒక ఆటో ఏర్పాటు చేసి మహాస్వాముల వారు ఎక్కడున్నారో ఆ ప్రదేశానికి పంపించారు. ఈయన ఆటో ప్రకారం వచ్చి దూరంగా ఆటో నిలబెట్టేశారు. అప్పుడు చెప్పారు, ఇక్కడి నుంచి మీరు కొంచెం దూరం వెళ్ళాలండి, దాదాపుగా 2-3 కిలోమీటర్లు అవుతుంది అంటే ఇప్పుడైతే దేవస్థానం అయింది, అప్పట్లో ఇంకా నిర్మాణ దశలో ఉంది. సరే ఆయన చెప్పి ఆటో వాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, ఆ చీకట్లో అలా కాస్త వస్తూ నెమ్మదిగా అక్కడ ఒకటి వినాయకుని గుడి కనపడింది, నమస్కారం చేసుకొని మెల్లిగా వస్తూ ఉన్నాడనమాట. దోవలో అనుకుంటున్నాడు, స్వాముల వారు ఒకరే ఉండాలి, నేను వెళ్ళి ఆయనతో ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఆయన దీవెన తీసుకోవాలి అని ఎంతో ఆశగా వస్తున్నాడు. సహజమే కదా, మనం ఏదైనా పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తే అలానే అనుకుంటాం. వెళ్ళారు స్వాముల వారు. అక్కడ ఈయన అదృష్టం, స్వాముల వారు ఒక ఇద్దరితో మాత్రమే కూర్చుని ఉన్నారు. వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశారు. స్వాముల వారు ఈయన చూస్తున్నట్టే, ఓ శ్రీనివాస్ శర్మ, సంస్కృత పాఠశాల చిదంబరం అన్నారు. అవును స్వామి అంటే కూర్చోని ఆయన స్వామివారి పక్కన ఒక కన్నడ భాష సన్యాసి కూడా కూర్చున్నారు. ఆయన కూడా నమస్కారం చేసుకున్నారు. ఆ తర్వాత స్వాముల వారు అడిగారు, కుశల ప్రశ్నలు అడిగి, ఎక్కడికి వచ్చావు, ఇక్కడ రావడానికి కారణం ఏమిటి అని అడిగారు. స్వామి, నేను బాంబేకి వచ్చాను, అక్కడ మా బంధువులు చెప్పారు మీరు ఇక్కడ ఉన్నారనే విషయం, మిమ్మల్ని దర్శనం చేసుకుందామని, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తామన్నారు. స్వామి, మా స్నేహితులు ఒక ఆయన పూనాలో ఉన్నారు, ఆయన ఇక్కడ లెక్చరర్గా పనిచేస్తున్నారు, రిటైర్డ్ అయినా కూడా ఆయన సర్వీస్ ఎక్స్టెన్షన్ చేశారు, ఆయన డిక్షనరీ డిపార్ట్మెంట్లో ఉన్నారు అని చెప్పారు. ఓ సరే సంతోషం అని విశ్వనాథ్ అని అప్పుడు అడుగుతున్నాడు స్వామివారు, శ్రీనివాస్ శర్మ, మీరు పాలకాడులో మీ సొంత ఊరు కదా, మీ పూర్వీకులు తిరునల్లాయిర్లో మీ ఒక ఇల్లు ఉండేది, పాత ఇల్లు మీ స్వాధీనంలో ఉందా అని అడిగారు. చూడండి, స్వామివారికి కుంభకోణం దగ్గర ఉన్న అన్ని పరిసరాలు బాగా తెలుసు. ప్రతి ఒక్క వ్యక్తి, వారి యొక్క ఆస్తులు, వారు ఎక్కడుంటారు, అన్ని విషయాలు స్వామివారు చాలా జ్ఞాపకం. ఎందుకంటే చాలా ఏళ్ళు అన్ని చోట్ల కూడా కాలినడకడం సంచారం చేశారు. అందరికి కూడా చాలా దగ్గరగా
వారి విషయాలని బాగా తెలుసు, అందుకే ప్రేమతో అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంకో ఇల్లు ఉంది కదా, అది నీ స్వాధీనంలో ఉందా అన్నారు. లేదు స్వామి, నేను దాన్ని బాడుకి ఇచ్చాను, విశ్వనాథ్ అనే ఆయనకి ఇచ్చాను. ఆయన చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాడు, మంచివాడే అని నేను అనుకున్నాను. అయితే ఏం జరిగింది అన్నాడు. ఈ మధ్య కాలంలోనే కేరళ ప్రభుత్వం 10 ఏళ్ల కంటే ఎవరు ఎక్కువ ఉన్నారో అది వాళ్ళకే సొంతమవుతుందని చెప్పారు. కావున నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఆ ఊరికి. ఆ యొక్క బాడుగు మాత్రం దాన్ని నాకు ఎంఓ పంపించేవాడు. సరేలే, మంచివాడు కదా, ఉన్నిలే అనుకుంటే నేను ఈ విధంగా జరిగింది స్వామి. ఇప్పుడు తనే ఆ ఇంటికి ఆ వారసుడు అని చెప్తున్నాడు, ఇవ్వనంటున్నాడు అన్నాడు. అవునా, అలా జరిగిందా? నిజంగా చెప్పాలంటే శ్రీనివాస్ శర్మ గారు స్వాముల వారిని దీని గురించి అడగడానికి రాలేదు. స్వామి దర్శనమైతే చాలు, ఆయన అనుగ్రహం ఉండాలని వచ్చాడు. అయితే స్వాముల వారే అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అడుగుతున్నారు. అప్పుడు స్వామివారు అన్నారు, మన పూర్వీకులు మనకి ఇల్లు ఇస్తే మనం ఆ ఇంట్లో దీపం పెడుతున్నారా, ఎలా పెట్టుకున్నారని చూడవలసిన బాధ్యత మందే కదా. అవును స్వామి, నిజమే. అందుకే ఇప్పుడు మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా నన్ను చూసి గేలి చేస్తున్నారు. ఇల్లేమో ఇచ్చేశాడు, తిరిగి చూడలేదు, దానివలన ఆయన ఇంటిని తన స్వాధీనం చేసుకున్నాడు విశ్వనాథ్ అనే ఆయన అని అందరూ పరిహాసం చేస్తున్నారు స్వామి. అక్కడికి వెళ్ళడానికే నాకు నామోషిగా ఉంది అన్నాడు. స్వాముల వారు, అవునా, ఇలా అయిందా పరిస్థితి అని ఒక 2 నిమిషాలు మౌనంగా ఉన్నారు స్వామివారు. తర్వాత, అది ధర్మం కాదే, ఆ సొంతం మీది కదా ఇల్లు, ధర్మం ప్రకారం అది తప్పు, ఏం చేస్తాం స్వామి, చట్టం అలా ఉంది కదా అంటే, చట్టం కూడా ధర్మానికి అనుకూలంగా ఉండాలి కదా అన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత, పాలకాడ్లో ఒక వకీలు ఉన్నారు, నీకు తెలుసా స్వామినాథన్ అని అంటే, అవును స్వామి నాకు తెలుసు, ఆయన దగ్గర కూడా వెళ్ళి కలిశాను. అయితే ఆయన మాత్రం ఏం చేయడానికి రాదండి, అలా చట్టం వచ్చేసింది అని చేతులెత్తేసాడంటే, ఓహోహో. స్వాముల వారు అన్నారు, ఇలా మీలాంటి వాళ్ళు, వేదం చదివిన వాళ్ళు, సంస్కృతం పాఠశాలలో ఉన్న పండితులు మీలాంటి వాళ్ళని మోసం చేయకూడదు, అది తప్పు. సరే స్వామి, ఏం చేద్దాం అని స్వాముల వారికి నమస్కారం చేసి, స్వామి నాకు 10 గంటలకు పూణేకు ట్రైన్ ఉంది, మీరు అనుగ్రహిస్తే నేను బయలుదేరుతానన్నారు. అక్కడి నుంచి అక్కడికి వెళ్తా ఉన్నాను, తర్వాత చిదంబరం వెళ్తాను స్వామి. సరే, నీకేదైనా తినడానికి ఆహారం ఇవ్వాలన్నా అంటే, వదిలేండి స్వామి, మా స్టేషన్లో నారాయణ అయ్యర్ అని బాగా తెలిసిన ఒక ఆయన మాయవరమే, మా ఊరి పక్కన, అతను నాకు అన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పాడు, పులిహోర అవి ఇస్తానన్నాడు. సరే సరే సంతోషం, వెళ్ళిరా అన్నాడు. స్వాముల వారు వెళ్తూ ఉండగా గణపతికి నమస్కారం చేసుకొని, నేను కన్నడ సన్యాసి కూడా నమస్కారం చేయమన్నాడు. చేశారు. వెళ్తూ ఉండగా ఒక పరిచారకుడు వచ్చి మరలా ఎన్నో పిలిచారు. దూరం వెళ్తున్నాం, శ్రీనివాస్ శర్మ రండి, స్వామివారు పిలుస్తున్నారు. రాగానే స్వామివారు ఏం చేశారంటే, అప్పటికే స్వామివారు లేచి నిల్చుకున్నారనమాట. 2 చేతులను చాలా పైన ఆకాశం వైపు ఎత్తి, ఇక్కడ రా, మరొక్కసారి నాకు నమస్కారం చేసుకో అన్నాడు. చూడండి ఎంత అదృష్టం, స్వాముల వారే పిలిచి నమస్కారం చేసుకున్నారు. ఒక దేవాలయంలో ఒక్కసారి నమస్కారం చేసుకుంటాం, అయితే మహాత్ములకు, గురుతుల్యులైన వారికి మరి ఎన్నిసార్లు నమస్కారం చేసుకుని అది మన ఫలితమే. సరే, నమస్కారం, కన్నులు మూసుకొని భగవంతుని ధ్యానం చేస్తూ గురువుకి నమస్కారం చేసుకున్నాడు. సరే వెళ్ళిరా, మంచిదవుతుంది అన్నాడు. ఆ తర్వాత ఆయన సంతోషంగా పూనాకు వచ్చి తన ఊరికి చేరుకున్నాడు. చిదంబరం చేరుకుని తన పాఠశాలలో ఉండగా ఒకరోజు అతను ఉత్తరం వచ్చింది. తన తమ్ముడు రాశాడు. ఏది దాంట్లో చూస్తే ఆ ఉత్తరంలో ఏముందంటే, అన్నయ్య నమస్కారాలు, నాకు విశ్వనాథ్ అయ్యర్ గారు ఉత్తరం రాశాడు, కానీ ఇన్ని రోజులు చట్టబద్ధంగా ఉన్నా అది ధర్మబద్ధంగా అది సరైంది కాదు, నేను తెలుసుకున్నాను అని ఈ యొక్క తాళాన్ని నాకు తెచ్చిచ్చాడు అన్నయ్య, దాన్ని ఎవరికి బాడికి ఇవ్వమంటావు అన్నారు. అప్పుడు ఆశ్చర్యపోయి కన్నీళ్ళు వచ్చేసాయి. అప్పుడు తన భార్య, తాను దేవుడి గదిలో ఉన్నటువంటి మహాస్వాముల వారి యొక్క పటం ముందు సాష్టాంగ దండప్రణామం చేసి, స్వామి, ధర్మరక్షణ చేయడానికి, వేద సంరక్షణ చేస్తున్న బ్రాహ్మణ కుటుంబాన్ని మీరు మేలు చేయడానికి ఇటువంటి మహామహిమ చేశారా స్వామిని సాష్టాంగ దండప్రణామం చేశారు. ఇలా మహాస్వాముల వారు
తన దగ్గర వచ్చిన వారి కోరకున్న వారి యొక్క ఇబ్బందులు తెలుసుకొని వారు రక్షించేటువంటి మహాస్వాముల వారి యొక్క కరుణ, ఈ యొక్క వాక్పుష్పములన్నీ కూడా మహాస్వాముల వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ భవదీయుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర్.